హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు అయితే మనకి వీడియో పంపించారు. ఇన్ని సీతువాల నాని అని పిలుస్తారండి. అంటే కొద్దిగా ఈ ఎక్కువ సీతువాలు పుంజులు కానీ పెట్టలు కానీ అలాగే పిల్లలు కానీ వీళ్ళ వద్ద లభ్యమవుతుంటాయండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చాలా పెట్టినాను, మంచి రెస్పాండ్ వచ్చింది. చాలామంది తీసుకున్న వాళ్ళు కూడా చాలా బాగున్నాయని చెప్పారు. క్వాలిటీ అయితే నెంబర్ 1 చెప్తున్నారండి. కాబట్టి ఇంతకుముందు మన వీడియోలు కనుక మీరు రిఫర్ చేస్తే పాత వీడియోలు మీరు చూస్తే కనుక ఆయన గురించి తెలుస్తుందండి. సీతువాల నాని అంటారు. కాబట్టి మీరు అంటే మంచి క్వాలిటీనే అందిస్తారండి. అలాగే ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి పుంజులు అయితే అమ్మకానికి పెట్టారు. ఈ పుంజుల యొక్క రంగులు వచ్చేసి అంటే ఈరోజు ఎక్కువ సీతువాలు ఉంటాయండి. సీతువాలు, కోడ్డాగలు, ఎర్రబ్రాసు, మైలాబ్రాసు, కాకినెమలి, కోడికాకి ఇలా అన్ని రకాల రంగులు కూడా వీళ్ళు సేలుకు పెట్టారు. దాదాపు 15 పుంజుల దాకా సేలుకు పెట్టారు. వీరి వద్ద ఎప్పుడు 360 రోజులు పుంజులు ఉంటాయండి. పెట్టలు పిల్లలు కూడా ఉంటాయి వీరి వద్ద. ప్రస్తుతానికైతే ఒక 15 పుంజుల దాకా సేలుకు పెట్టామని చెప్తున్నారు. ఇవి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు అని చెప్తున్నారండి. ఇక ఈ పుంజుల యొక్క యావరేజ్ అంటే నేను వాటి యొక్క ఎత్తులు కానీ బరువులు కానీ యావరేజ్ చెప్తానండి. వాటి యొక్క ఎత్తులు వచ్చేసి 22.5 నుంచి 23 పైనే ఉంటాయని చెప్తున్నారండి. 22.5 నుంచి 23 దాకా అంటే 22.5 to 23 అబోవ్గా వీటి యొక్క హైట్ చెప్తున్నారు. ఇక బరువు వచ్చేసి 3 నుంచి 4 కేజీల దాకా ఉంటాయని చెప్తున్నారండి. 3 to 4 కేజీస్గా వీటి యొక్క వెయిట్లు చెప్తున్నారండి. అంటే ఈ పుంజుల యొక్క యావరేజ్ అండి. ఒకటి 3 కేజీలు ఉండొచ్చు, ఒకటి 4 కేజీలు, ఒకటి 3.5 కేజీలు ఉండొచ్చు అండి. కాబట్టి నేను యావరేజ్ చెప్తున్నాను. ఇక వయసు వచ్చేసరికి 12 నుంచి 17 నెలల దాకా ఉంటాయండి. 12 to 17 months దాకా వీటి యొక్క ఏజ్లు ఉంటాయని చెప్తున్నారండి. వయసు వచ్చేసి 12 నుంచి 16-17 నెలల దాకా ఉంటాయని చెప్తున్నారు. ఇక ధరలు వచ్చేసరికి ఈ పుంజుల యొక్క ధరలు 5,000 నుంచి 20,000 వరకు ఉంటాయని చెప్తున్నారండి. 5,000 నుంచి 20,000 వరకు ఉంటాయని చెప్తున్నారు ధరలు అయితే. 5,000 to 20,000 దాకా వీటి యొక్క ధరలు ఉంటాయని చెప్తారు, కాస్ట్ ఉంటాయని చెప్తున్నారండి. కాబట్టి అంటే ఇందులో కొద్దిగా డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారు. అంటే మీకు నచ్చిన పుంజుని మీరు కనుక స్క్రీన్ షాట్ తీసి వారికి వాట్సాప్ పెడితే ఆయన మీకు వీడియో కాల్లో చూపించి కూడా మీకు నచ్చిన పుంజుని మీకు వీడియో కాల్లో చూపించి మీకు వాటి ధరలు చెప్తారు. మీరు ఒకరుకుంటే ట్రాన్స్పోర్ట్ చేస్తారండి. లేదు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణలో బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీస్ ఉండేటువంటి ఏరియాకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మీరు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి నమ్మి తీసుకొచ్చండి. అంటే వ్యక్తి అయితే మంచోడే, మనం కూడా చాలా వీడియోలు చేస్తున్నాం, ఎక్కడ రిమార్క్ రాలేదండి. కాబట్టి మీరు ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ లేదు నచ్చి దూరంగా ఉన్నా సరే బల్క్గా తీసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరన్నా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఆయన మీరు అడ్రస్ చెప్తే ఆయన అడ్రస్కి మీరు వెళ్ళి లైవ్లో చూసుకొని ధర తక్కువ ఎక్కువ అని కదండి, మనం లైవ్లో చూసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆయనతో పాటు మాట్లాడి ధర మాట్లాడుకుని లైవ్లో చూసి తీసుకొని ట్రాన్స్పోర్ట్ కూడా కొన్ని కారణాల వల్ల ఇబ్బందులు అవుతాయండి. అదే లైవ్లో వెళ్తే కనుక మనకు కొద్దిగా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ మనం కూడా డైరెక్ట్గా మనతో పాటు తీసుకుని సేఫ్టీగా ఇంటికి వెళ్ళొచ్చండి. కాబట్టి నేనైతే సీతువాల నాని గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో అక్కడ అడ్రస్ని నెంబర్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను. అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజులు తీసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్దిగా కోళ్ళని అంటే బల్క్గా కొనాలి అనుకునే వాళ్ళు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నామండి. కాబట్టి ఆ విషయాన్ని మాత్రం మీరు అర్థం చేసుకొని నేరుగా వెళ్ళి చూసి తీసుకోండి. ఒకవేళ నానిగారి దగ్గర అయితే మీకు వీడియో కాల్ చేసి చూపిస్తారు, ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఆ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు అలా కూడా ప్రొసీడ్ అవ్వచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.